వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, బిట్‌కాయిన్ హ్యూజ్ మొమెంటమ్ ఇస్తుంది. అండ్ ఆల్ట్ కాయిన్స్ కూడా చాలా మంచిగా పంప్ అవుతున్నాయి. సో, దిస్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ వీక్స్. ఓకే. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి నేను చెప్తూ ఉన్నాను ఆల్ట్ కాయిన్స్‌లో రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని. ఇఫ్ యూ లిజన్ టు మీ అండ్ ఇఫ్ యూ ఇన్వెస్టెడ్, సో, మీ క్యాపిటల్ ఆల్రెడీ డబుల్ అయిపోయి ఉంటది. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ గుడ్ స్టార్ట్. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మొమెంటమ్ ఎలా ఉండబోతుంది? అండ్ బిట్‌కాయిన్ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇస్తుందా? తిరిగి కరెక్షన్ ఉండబోతుందా? వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు థట్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. టోకెన్ అన్లాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ కాయిన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, లేదు ఈ కాయిన్స్‌లో ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటే, సో, ఈ సర్క్యులేటింగ్ సప్లై ఏదైతే అన్లాక్ అవుతుందో, ఈ అన్లాక్ అవుతున్న సర్క్యులేటింగ్ సప్లైని బట్టి మీరు మీ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎందుకు అనంటే కరెక్షన్ ఉంటది. గుడ్ కరెక్షన్. ఆ గుడ్ కరెక్షన్‌లో మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. సో, ఇలా క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ గాని, చార్ట్ ప్యాటర్న్స్ గాని, యూ కెన్ సీ చార్ట్ ప్యాటర్న్స్ ఇస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్, దిస్ కంటెంట్ విల్ డెఫినైట్లీ హెల్ప్ యూ. మీకు పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే, సో, సిగ్నల్స్ ప్యాటర్న్ చెక్ చేయొచ్చు. దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ సిగ్నల్స్. ఓకే. బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. మన ప్రీవియస్ చార్ట్ ఇది. ఓకే. సో, ఈ డాజీ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని టాప్ అండ్ బాటమ్ మార్క్ చేసుకొని, ఈ బాటమ్ బ్రేక్ అవుతూ ఉంటే ఈ సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వమని చెప్పాను. ఈ బాటమ్ బ్రేక్ అవ్వలేదు. ఓకే. సో, ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం. సో, ఈ 76,800-500 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇదొక జోన్ లాగా మార్క్ చేసుకోండి. సో, దిస్ ఈస్ వెరీ గుడ్ జోన్. సో, ప్రీవియస్‌లీ మనకు ఇక్కడెక్కడ ప్రీవియస్ సపోర్ట్స్ లేవు. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ టైమ్ హై. ప్రీవియస్ సపోర్ట్స్ కానీ మీరు చెక్ చేయండి. ప్రీవియస్ మంత్లీ తీసుకుంటే 21లో క్రియేట్ చేసిన ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసి బిట్‌కాయిన్ పంప్ అవుతుంది కాబట్టి, ఇక్కడ సపోర్ట్స్‌ని మార్క్ చేసుకోవడం కొంచెం ఛాలెంజింగ్ అవుతది. సో, ప్రీవియస్‌గా సపోర్ట్స్ లేవు కాబట్టి. ఓకే. సో, ఈ జోన్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ, ఇక్కడ విక్ ఫార్మ్ అయింది చూడండి మంచిగా. సో, ఇలాంటి విక్స్ ఫార్మ్ అవుతూ ఉంటే, లేదు అనంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్‌కి గ్యాప్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో మనం డ్రా చేసుకుంటే, దట్ విల్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ సపోర్ట్. ఇక్కడ నుండి బిట్‌కాయిన్ డంప్ అవుతది అని నేను చెప్పట్లేదు. ఒకవేళ డంప్ అయితే దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. దాని తర్వాత ఈ జోన్ సపోర్ట్ కింద యాక్ట్ అయితది. ఈ విక్ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ నుంచి ఈ లైన్ వరకు ఇదొక జోన్ కింద మనం డ్రా చేసుకోవాలి. సో, ఇలా జోన్‌లాగా డ్రా చేసుకుంటే ఈ జోన్ మొత్తం మనకి సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే అవకాశం 99% ఉంది. సో, ఇప్పుడు బిట్‌కాయిన్‌లో పంప్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఒకసారి అనలైజ్ చేసుకుంటే, సో, ఇక్కడ చూడండి ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ గురించి మనం ఇక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాము. $1373,000,000 దిస్ ఈస్ వెరీ హ్యూజ్ ఇన్‌ఫ్లో. సో, $1373,000,000 డాజీ క్యాండిల్ ఫార్మ్ అయిన వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ 293 అండ్ $357,000,000 ఈస్ నథింగ్. సో, ఈ $1373,000,000 7th నవంబర్. ఓకే. యూ కెన్ సీ 7th నవంబర్ క్యాండిల్ అది. ఆఫ్టర్ దట్ అంత హ్యూజ్ ఇన్‌ఫ్లో అవ్వలేదు. బట్ ఈ క్యాండిల్స్ ఎలా ఫార్మ్ అయినాయి అనంటే, సో, ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసిందో, ఎప్పుడైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్‌ని వీటన్నిటిని బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ చేశారో బిట్‌కాయిన్ పైన హైప్ క్రియేట్ చేశారు. అండ్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విక్టరీ ఆల్సో మేజర్ హైప్ అయింది. అండ్ వేల్స్ అట్రాక్ట్ అయ్యారు. సో, వేల్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఎ లాట్ అండ్ బిట్‌కాయిన్ హ్యూజ్‌గా పంప్ అయింది. సో, బిట్‌కాయిన్‌తో పాటు ఇథీరియం గూడా హ్యూజ్‌గా పంప్ అయింది. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ యాక్చువల్‌గా ఈ 81,000 ఏదైతే ఉందో, సో, ఈ 81,000 ఒక రెసిస్టెన్స్. 80,000-81,000 ఈస్ ఎ రెసిస్టెన్స్. సో, ఇక్కడి నుండి గూడా బిట్‌కాయిన్‌ని పంప్ చేశారు కాబట్టి, యూ కెన్ సీ ట్విట్టర్‌లో కానీ, మీరెక్కడైనా సరే డిస్కస్ చేసుకునేటప్పుడు 1,000,000 ఓకే. $1,000,000 మార్క్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. ఓకే. మేబీ 70-80% ఛాన్సెస్ ఉన్నాయి. $1,000,000 మార్క్‌ని టచ్ చేపిస్తారు అని. ఎందుకు అనంటే వరల్డ్ మొత్తం ఇప్పుడు బిట్‌కాయిన్ పైనే ఉంది. సో, ఎప్పుడైతే $1,000,000 టచ్ అవుతూ ఉందో హ్యూజ్ హైప్ వస్తుంది. బట్ ఐ వాంట్ టు షో యూ ఒక రీసెంట్ ట్వీట్ ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఓకే. సో, ట్వీట్ వచ్చేటప్పటికి సీజెడ్‌ది. సో, బినాన్స్ ఫౌండర్ యూ నో అబౌట్ హిమ్. సో, ఎప్పుడైతే బిట్‌కాయిన్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసిందో ఇక్కడ ఏం మెన్షన్ చేసాడో చూడండి క్లియర్‌గా. బిట్‌కాయిన్ సక్సెసివ్ న్యూ ఆల్ టైమ్ హైస్. అప్లై ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్.
సో, ఎప్పుడైతే మార్కెట్ గ్రీడీగా ఉంటదో, ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తుందో, దెన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్. దేర్ విల్ బి మెనీ డిప్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ హైస్ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే. అండ్ మేక్ ష్యూర్ యూ కెన్ హ్యాండిల్ దెమ్. కంట్రోల్ యువర్ గ్రీడ్ అని ఒక మంచి ట్వీట్ ఇచ్చారు. ఓకే. సో, దీని గురించి హ్యూజ్‌గా మనం డిస్కస్ చేసుకునేదేముండదు. బట్ ఒక మేజర్ పర్సన్ వ్యూ ఎలా ఉండబోతుంది? ఎప్పుడైతే మార్కెట్ టాప్‌లో ఉంటుందో, సో, డిప్స్ కోసం వెయిట్ చేయమని చెప్తున్నారు. ఓకే. సో, దేర్ విల్ బి మెనీ డిప్స్ అనంటే డిప్స్ వస్తాయి. డిప్స్ వరకు వెయిట్ చేయండి. రన్నింగ్ ట్రైన్‌లో మనం ఎక్కడం ఎంత డేంజరో, సో, ఇలా పంప్ అవుతూ ఉన్నప్పుడు ఎనీ కాయిన్‌లోకి ఎంటర్ అవ్వడం కూడా అంతే డేంజర్. ఓకే. సో, బిట్‌కాయిన్ అనే కాదు, ఏ కాయిన్‌లోకి ఎంటర్ అవ్వడం కూడా అంతే డేంజర్. ఇట్ విల్ బి వెరీ రిస్కీ. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి. కాయిన్ గ్లాస్‌లో మనకు లిక్విడేషన్స్ గురించి క్లియర్‌గా చూపిస్తుంది. సో, పాస్ట్ 24 అవర్స్‌లో నియర్లీ $658,000,000 పీపుల్ లిక్విడేట్ అయ్యారు. సో, మార్కెట్ ఇంత హ్యూజ్‌గా పంప్ అవుతూ ఉంది. ఓకే. సో, ఇంత హ్యూజ్‌గా పంప్ అవుతుంది. మొమెంటమ్ మంచిగా ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ వై పీపుల్ ఆర్ లిక్విడేటెడ్? నియర్లీ $700,000,000 లిక్విడేట్ అయ్యారు. నాట్ ఓన్లీ టుడే, యెస్టర్‌డే ఆల్సో $700,000,000 లిక్విడేట్ అయ్యారు. ఓకే. సో, ఇక్కడ చూడండి, షార్ట్స్ ఎక్కువగా లిక్విడేట్ అయ్యారు అండ్ లాంగ్స్ ఆల్సో లిక్విడేటెడ్. లాంగ్స్ కూడా లిక్విడేట్ అయ్యారు అనంటే పీపుల్ గ్రీడ్ ఎలా ఉంటుందో చూడండి. అదే సీజీ చెప్తున్నారు. సో, పాస్ట్ ఫ్యూ మంత్స్‌లో 200, $300,000,000 లిక్విడేట్ అవుతున్నారు కానీ అరౌండ్ $700,000,000 అనేవి ఎవ్రీ డే లిక్విడేట్ అవుతూ వస్తున్నారు. నియర్లీ పాస్ట్ 3, 4 డేస్ నుంచి. సో, ట్రేడింగ్ అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండాలి. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, సో, ఇవి 2 సపోర్ట్స్ కింద యాక్ట్ అవుతూ ఉంటాయి. సో, బిట్‌కాయిన్ డ్రాప్ అయితే ఈ సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వండి. ఈ 2 సపోర్ట్స్ 81,000 అండ్ 76,000 నుంచి 77,000 వరకు. ఓకే. సో, ఇదొక జోన్ అవుతుంది. ఈ 2 జోన్స్ విల్ బి వెరీ గుడ్ సపోర్ట్స్ అవుతున్నాయి. ఓకేనా? సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం అనేది బిట్‌కాయిన్‌తో ప్యారలెల్‌గా హ్యూజ్ పంప్ అవుతూ ఉంది. సో, పాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నాను. హియర్ ఈస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇథీరియం అని చెప్పి. ఓకే. పాస్ట్ 1 వీక్ టు 10 డేస్‌లోనే అరౌండ్ 40% పంప్ అయింది. దిస్ ఈస్ వెరీ మాసివ్. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ బుల్ రన్ అనేది స్టార్ట్ అవ్వడానికి దిస్ ఈస్ ద మేజర్ సైన్. సో, దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. నో నీడ్ టు వర్రీ. ఇక్కడ ఫోమో అనేది ఒకటుంటది. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అని అంటాము. సో, ఎక్కడ మిస్ అయిపోతున్నాము అని బ్లైండ్‌గా ఎంటర్ అవుతా ఉంటాము. ఎంటర్ అయినప్పుడు మార్కెట్ ఫాల్ అవుతది. ఓకే. సో, కరెక్షన్ ఈస్ వెరీ మ్యాండేటరీ. సో, వెయిట్ చేసి ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో, ఆ కరెక్షన్‌లో సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వండి. సో, దిస్ ఈస్ ద మేజర్ సపోర్ట్ అవుతుంది. ప్రీవియస్‌గా సపోర్ట్ తీసుకుంది కాబట్టి, ఇక్కడ మేజర్ సపోర్ట్ అవుతుంది. అండ్ మైనర్ సపోర్ట్స్ మనం డ్రా చేసుకోవాలి అనంటే, ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మైనర్ అని అనలేము. దీస్ ఆర్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ మేజర్ సపోర్ట్. సో, యాస్ ఆఫ్ నౌ అయితే మనం హ్యూజ్ కరెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, బట్ కన్సాలిడేషన్ స్టేజ్‌ని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇథీరియంలో కమింగ్ టు రెసిస్టెన్స్. ఓకే. 3,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. హ్యూజ్‌గా జోన్స్ డ్రా చేయలేము కాబట్టి మీకిక్కడ రెసిస్టెన్స్‌లు డ్రా చేస్తున్నాను. దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ సపోర్ట్ ఈ బాటమ్‌ది. సో, ఇది రెసిస్టెన్స్ 3,400, 3,550, 3,950 విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ రెసిస్టెన్స్ ప్రీవియస్‌లీ. సో, ప్రీవియస్‌గా యాక్ట్ అయింది. సో, ఇప్పుడు కూడా ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితది. ఇక్కడ మొమెంటమ్ ఎలా వర్క్ అయితది అనంటే, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే దాన్ని సపోర్ట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. తిరిగి మళ్ళీ దీన్ని సపోర్ట్ కింద తీసుకొని పంప్ అవుతుంది. సో, ఇక్కడ 3,400 రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ అయితే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ థింగ్ ఏంటి అనంటే, ఈ సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ దగ్గర కానీ డాజీ ఆర్ పిన్ బార్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వాలి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డాజీ ఆర్ పిన్ బార్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యి, దాని నెక్స్ట్ క్యాండిల్ మొమెంటమ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఫర్దర్ మొమెంటమ్ జడ్జ్ చేసుకోవచ్చు. సో, బ్రేక్ అయింది, సపోర్ట్ తీసుకుంది, పంప్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఫార్మ్ అవుతున్న క్యాండిల్స్‌ని బట్టి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తదా? రాదా? అనేది డిసైడ్ అవ్వచ్చు. ఇలా కంప్లీట్‌గా మొర్బోజా క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ ఉంటే వి కాంట్ టెల్ ఎనీథింగ్. జస్ట్ ఈ రెసిస్టెన్స్‌ని డ్రా చేసుకొని ఇక్కడ ఎలా యాక్ట్ అవుతుందనేది చెక్ చేసుకోండి. ఓకేనా? కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి, హ్యూజ్‌గా డ్రాప్ అవుతూ ఉంది. సో, ప్రీవియస్‌లీ మనం ఇక్కడున్నప్పటి నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ టాప్ దగ్గర డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ డబుల్ టాప్ ఫార్మ్ అయ్యి డ్రాప్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. ఐ టోల్డ్ యూ మెనీ వీడియోస్. సో, హ్యూజ్‌గా డ్రాప్ అవుతూ ఉంది. సో, దిస్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్.
ఈ సపోర్ట్‌ని గూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయ్యి, రెసిస్టెన్స్ అయ్యి, తిరిగి మళ్ళీ డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ విల్ బి హియర్. ఓకే. సో, ఇక్కడ డ్రా చేసుకోండి 3.99% దగ్గర. సో, ప్రీవియస్‌గా ఉన్నవి రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే మెస్సీగా ఉండకుండా అండ్ మనకు గూడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ప్రీవియస్‌గా ఉన్నవి రిమూవ్ చేసుకోండి. అండ్ ఇదొక్కటే ఉంచుతున్నానిక్కడ. ఓకేనా? సో, నెక్స్ట్ సపోర్ట్ విల్ బి హియర్. సో, ఇక్కడికి డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ మొమెంటమ్ అనేది జడ్జ్ చేయొచ్చు. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ చూడండి. ఇక్కడ నుండి పంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయని మనం డిస్కస్ చేసుకున్నాము. పంప్ అవుతుంది. ప్రీవియస్‌గా ఈ ఇంటర్మీడియేట్ జోన్ అంటాము. ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యింది. బట్ తిరిగి మళ్ళీ పంప్ అయింది. సో, ఐ యామ్ రిమూవింగ్ దిస్ వన్. ఓకే. సో, ప్రీవియస్‌గా మనం డ్రా చేసుకున్న ఈ లైన్ దగ్గర రెసిస్టెన్స్ అయ్యి, తిరిగి మళ్ళీ డ్రాప్ అయింది. అండ్ ఈ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్ కింద తీసుకుంటుంది. ఓకే. ఈ సపోర్ట్ తీసుకోవాలి. దీన్ని బ్రేక్ అవ్వాలి. సో, ఇక్కడ డౌన్‌ఫాల్ ఇది. లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. సో, ప్రీవియస్ హై ఇది కాబట్టి ఇది బ్రేక్ అయ్యి ఎప్పుడైతే ఈ టాప్‌ని బ్రేక్ చేస్తుందో ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో, ఎప్పుడైతే అదర్స్ డామినెన్స్ ట్రెండ్ రివర్స్ అవుతుందో, సో, ఆల్రెడీ ఈ మొమెంటమ్‌తోనే మనం హ్యూజ్ ఇన్‌ఫ్లో చూసాం. ఓకే. సో, ఇక్కడి నుండి ఇక్కడకు పంప్ అయ్యడంతోనే ఆల్ట్ కాయిన్స్‌లో ఒక హ్యూజ్ మొమెంటమ్ చూసాం. ఓకే. సో, ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. దిస్ ఈస్ ఎ సింగిల్ క్యాండిల్. ఒక సింగిల్ క్యాండిల్ ఫార్మ్ అయితేనే ఆల్ట్‌లో హ్యూజ్ మొమెంటమ్ చూసాము. సో, ఇక్కడి నుండి ఇక్కడి వరకు పంప్ అయితే, ప్రీవియస్‌గా ఉన్న హై వరకు పంప్ అయితే, ఆల్ట్ కాయిన్స్ ఎంత మొమెంటమ్ చూస్తామో యూ కాంట్ ఇమాజిన్. ఓకేనా? సో, ఇది డౌన్ ట్రెండ్. ఇది బ్రేక్ అవుతుంది. సో, బ్రేక్ అయ్యి ఈ టాప్ బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ ఇక్కడ నుండి పంప్ అవుతూ ఉంటే ఆల్ట్ కాయిన్స్ విల్ బి ద స్కై రాకెట్. బీ అవేర్ ఆఫ్ దిస్. సో, సీజీ చెప్పినట్లే డిప్స్ ఉంటాయి. డిప్స్‌లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. టాప్‌లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకేనా? సో, ట్రేడింగ్‌లో మేజర్ పార్ట్ ఈస్ ప్రాఫిట్ బుకింగ్. సో, ప్రాఫిట్స్ మీకు 20% వచ్చినా, 10% వచ్చినా, 5% వచ్చినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ అవర్ ఛానల్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.